హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ స్టోరీ కోసం లవ్ స్టోరీస్ బై ప్రియా అని స్పాటిఫైలో సెర్చ్ చేసి చూడండి. ఓయ్, నీ వయ్యారమంతా ఇన్వెస్ట్ చేసి ఎక్కడికి పోతున్నావు అంటూ 2 అడుగుల దగ్గరికి వచ్చాడు రాజ్. కార్నర్ చేసిన బాబు వెటకారానికి ఒక్క మాట కూడా తిన్నగా రాదా నీ నోట్ల నుంచి అంటూ చిర్రెత్తి చూసింది. ఈ హంస నడకలతోనే నన్ను బుట్టలో వేశావు అని రుసరుసలాడుతున్న హంస పాప కోపానికి ఐ వింక్ చేస్తూ, ఉన్నది చెప్తే ఉడుక్కోవడంలో ఉండే ఆనందం ఇంకా దేనిలోనూ ఉండదే మీ ఆడాళ్ళకి అంటూ సెటైర్ వేశాడు బలుపు బాబు. అందుకే ఎక్కడ ఎవరి దగ్గర నిజాలు చెప్పను అని ఇరిటేట్ ఫీల్ తో వెంటనే ఫేస్ ఎక్స్ప్రెషన్ మారుస్తూ, నీ వయ్యారి నడకలతో నా హార్ట్ కి చిల్లు పెట్టింది చాలు గాని దా డాన్స్ చేస్తూ చిల్ అవుదాం అంటే నేను రాను, నాకు ఇష్టం లేదు అని హంసపాప చెప్తున్నా వినిపించుకునే అలవాటు లేని బల్పు బాబు అలా పట్టుకుని పైకి లాక్కొచ్చేశాడు హంసపాపని. అలా ఒళ్ళు హారేసుకుని డాన్సులు చేయడం నా వల్ల కాదు, కావాలంటే నువ్వు వెళ్ళెగురు అని అయ్యగారు ఫోర్స్ గా తీసుకురావడంతో మండి అరుస్తున్న తనని ఫ్లోర్ మీద దింపి కోపంగా కళ్ళను తన మీదకి చేర్చిన హంస పాప హెడ్ సైడ్ కి టర్న్ చేశాడు. ప్లెజెంట్ అండ్ రొమాంటిక్ మ్యూజిక్ తో కపుల్ డాన్స్ రన్ అవుతోంది డెక్ మీద. ఇంతకు ముందు బుడ్డి బుడ్డి బికినీలతో చిందులు వేసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అలాగే ముందులా ఫోకస్ లైట్ లేదు. మూన్ లైట్ థీమ్ లో మనసును కట్టి పడేస్తున్న ఆ దృశ్యానికి తెలియకుండానే సహస్ర మొహంలో కోపం ఎగిరిపోయింది. ఇందాక ఇలా లేదు అని ప్రశ్నిస్తూనే తల తిప్పిన సహస్ర చెవిలో, ఐ వాంట్ ఎ రొమాంటిక్ నైట్ విత్ యూ అని చిన్నగా చెప్పి హ్యాండ్ ముందుకు పెట్టాడు రాజ్. సూటిగా రాజ్ కళ్ళలోకి చూస్తూ నో చెప్పలేని హంస పాప సైలెన్స్ కి తానే చెయ్యందుకుని డాన్స్ ఫ్లోర్ మీదకి తీసుకొచ్చాడు రాజ్. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో సినీ భామలకు ఏ మాత్రం తక్కువ కాని అందంతో ఆకట్టుకుంటున్న హంస పాపని పై నుండి కిందకి చూసి నెలవంక వంపుతో ఊరిస్తున్న నడుముని చేత్తో చుట్టి దగ్గరికి తీసుకుంటూ రైట్ హ్యాండ్ ఫింగర్స్ లాక్ చేశాడు. రాజ్ చేస్తున్న పనులకి ఏ మాత్రం అడ్డు చెప్పని తన మైండ్ ని రీడ్ చేస్తున్న సహస్రలో ఒకలాంటి కలవరం. నోరు విప్పి చెప్పలేని, గుండెల్లో అణచలేని ఏదో ఇబ్బంది. అయినా ఇష్టంగానే ఉంది. తెలుసుకోవాలని లోతుగా శోధించే కొద్దీ తీయగా కలవర పెడుతున్న కొత్త కొత్త ఫీలింగ్స్ కి కళ్ళు కిందకి వాల్చేసింది సహస్ర. ఊపిరి కలిసేంత దగ్గరగా ఉన్న ఇద్దరి అడుగులు మ్యూజిక్ రిథమ్ కి చిన్నగా కదులుతున్నాయి. ఆ సోగ కళ్ళలోని మెరుపు తనను మాత్రమే తాకాలి అనుకుందాడేమో. లుక్ ఎట్ మీ అంటూ గంభీరమైన మృదుస్వరంతో చెప్పిన బాబు ఆర్డర్కి కళ్ళెత్తి చూసింది. నన్ను చూస్తూ చేస్తే డాన్స్ అంటారు, కిందకి చూస్తే ఫోర్స్ అంటారు. నాకు ఫోర్స్ చేయడం అలవాట్లేదు. ఐ వాంట్ ఏ రొమాంటిక్ నైట్ విత్ యూ అని కినుకుగా చెప్పాడు. రిక్వెస్ట్ చేయడానికి కూడా ఆర్డర్ వేస్తున్న అయ్యగారి కవరింగ్కి సన్నగా విచ్చుకుంటున్న పెదవులను రాజ్ చూపులు చేరేసరికి బిగించి ఫేస్ పక్కకు తిప్పేసింది. నెక్స్ట్ సెకండ్ నడుము మీద ఉన్న చేతులతో ఫోర్స్ గా తన సైడ్ కి ప్రెస్ చేశాడు. క్షణకాలంలో అలజడి రేపుతున్న ఎద మీద తాకిన ఒత్తిడికి కళ్ళు ముడిచి సీరియస్ గా చూసింది సహస్ర. డోంట్ యాక్ట్, ఫీల్ మై ప్రెజెన్స్ అండ్ షో యువర్ సెల్ఫ్ అని చిరు కోపంతో కసురుగా చెప్పాడు. ఈ రొమాంటిక్ టార్చర్ కి ఏం తక్కువ లేదు అని ఇన్నర్ వేసుకున్న సహస్ర ఇక కళ్ళు తిప్పలేదు. పున్నమి చంద్రుడితో పోటీ పడుతున్న బాల్పు బాబు బ్రైట్ ఫేస్ మీద నిలిపింది. అనుకున్నది సాధించిన పొగరు నిండిన మెరుపుతో సహస్ర కలువ కళ్ళలో తనని నింపుకుంటున్నాడు రాజ్. అన్నీ మరిచిన ఏకాంత లోతుల్లో ఇద్దరి కళ్ళు తెలియని భావాలతో ముడిపడుతున్న వేళ చుట్టూ ప్రపంచం మాయమైంది. మరొక అందమైన ఊహాలోకంలో క్షణాలు మరిచిన మై మరుపులో అక్షరాలు అందని ఊహలు అందిపుచ్చుకుంటున్నాయి ఇద్దరి మనసులు. ఇండియా విపరీతమైన టెన్షన్తో ఫోన్ చేతిలో పట్టుకొని ఇప్పుడు అప్పుడా అన్నట్టు అటు ఇటు తిరుగుతున్నారు యోగేందర్. రాజ్ బాధపడే విధంగా ఏదో ఒకటి జరిగి తన మనసుకి ఆనందం కలిగే న్యూస్ వినాలి అన్న ఆరాటమైంది. ఆయన ఆరాటాన్ని ఆచరణలో పెడుతున్న మంగళ్ పాండే కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. నిమిషాలు దొర్లుతూ ఉంటే అంతకంతకు అసహనం పెరిగిపోతోంది. సరిగ్గా అప్పుడే ఫోన్ రింగ్ అవడంతో నెంబర్ చూసి మొదటి రింగ్కే కాల్ లిఫ్ట్ చేసిన యోగేందర్, ఏం చేస్తున్నారు నీ మనుషులు అని అసహనం కోపం కలిపిన ఆరాటంతో అడిగారు. యోగేందర్ స్పీడ్కి కంగు తిన్న మంగళ్ పాండే, మీ స్పీడ్ చూస్తుంటే రాజ్ చావు కబురు కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు అని వెంటకారంతో వ్యంగ్యంగా నవ్వాడు. అసలు ఎలా ఎవరన్ను లాయరు
చేస్తున్న పనేంటి, ఈ వెకిలి నవ్వులేంటి? నాకు దూరంగా ఉండి బతికిపోయావు. అదే నా ముందుండుంటే ఈ పాటికి నీ నాలుక చీరేసేవాణ్ణి అని గద్దిస్తూ ఉంటే నవ్వు ఆపుకుంటూ సారీ సార్ అని కవర్ చేసుకోవడానికి చూశాడు మంగళ్ పాండే. షటప్! లక్షలు పోసి నిన్నెందుకు అక్కడికి పంపించారో నాకు అర్థం కావటం లేదు. నీకన్నా బెటర్ పర్సన్ వాళ్ళకెవ్వరూ దొరకలేదా అని యోగేందర్ క్లాస్ పీకుతూ ఉంటే అప్పటి వరకు హాయిగా కూర్చొని ఫారెన్ సర్తో ఎంజాయ్ చేస్తున్న మంగళ్ పాండేకి కింద పైన కాలుతూ సార్ మైండ్ యువర్ వర్డ్స్ అంటూ సర్రున లేచాడు. సార్ మా వాళ్ళు ఆల్రెడీ షిప్ లోకి ఎంటర్ అయ్యారు. ఎనీ టైం వాళ్ళ నుంచి కాల్ వస్తుంది. మీరు తీసి పడేసేంత తెలివి తక్కువ వాడిని కాదు నేను అంటూ లాయర్ లేని పౌరుషానికి పోయి తన డబ్బా తానే కొట్టుకుంటున్నాడు మంగళం. ఇడియట్! ఇన్ఫర్మేషన్ పాస్ చేయమంటే నీ ఇష్టానికి డెసిషన్ తీసుకున్నావా? నాకు చెప్పకుండా ఎవడ్రా నిన్ను షిప్ లోకి పంపించమని చెప్పింది అని చెడామడా తిడుతూ ఉంటే కూరలో కరివేపాకులు తీసి పడేస్తున్న తన ఇజ్రత్ కోసం గొడవకు దిగాడు. షటప్! నీ వేస్ట్ బుర్రకి ఆ రాజు గురించి వినడమే తప్ప డైరెక్ట్ గా ఫేస్ చేసింది లేదు కదా, అందుకే ఇంత విర్రవేగుతున్నావు. వెళ్ళిన నీ మనుషులు సేఫ్ గా తిరిగి వచ్చిన తర్వాత కాల్ చేయి, ఏం చేయాలో చెప్తాను అని దొరికిన ఛాన్స్ మిస్ అయిందన్న ఫ్రస్ట్రేషన్ తో పిచ్చి పిచ్చిగా తిట్టి కాల్ కట్ చేశాడు యోగేందర్. పూజ పూర్తి చేసుకుని హారతి తీసుకుని వచ్చిన సుజాత గారు అదంతా విన్నారు. రెపరెపలాడుతున్న హారతికి చేయి అడ్డు పెట్టి కూతుర్ని కాపాడుకోలేకపోయినా తమ తలరాతని అంగీకరించకుండా రాజు మీద కత్తి దూస్తున్న భర్త ఆవేశానికి బరువెక్కిన గుండెతో వెనక్కి వెళ్ళిపోయారు. అభినవ్ కోసమని ఆఫీస్కి వచ్చింది క్యూటీ. తనని చూడడమే హాయ్ అని విష్ చేసి లోపలికి రమ్మని పిలిచింది మున్ని. కేసు పని మీద బయటకు వెళ్లిన లాయర్ సాబ్ ఆఫీస్లో లేరు, వస్తారో రారో కూడా తెలీదు. అది తెలియని క్యూటీ ఏంటి రౌడీ లాయర్ లేరా అని లోపలికి తొంగి చూస్తూ అల్లరిగా అడిగింది. సార్ లేరు మ్యామ్ అని చెప్పి అల్లరి నవ్వుతో మెరుస్తున్న క్యూటీ కళ్ళలో నీరసాన్ని నింపింది మున్ని. లేరా అని డల్ ఫేస్ తో మూతి బిగించిన క్యూటీ పాప ఫేస్ ని మున్ని ఆశగా అబ్జర్వ్ చేస్తుంది తన ఫీలింగ్స్. ఎప్పుడొస్తారు అని అడిగితే ఇది క్రిమినల్ కేసు మ్యామ్, టైం పట్టచ్చు అని చెప్పడంతో 3 days అయింది వాడిని చూసి అని అంటున్న క్యూటీ ఫేస్ పూర్తిగా మారిపోయింది. డేస్ లెక్క పెట్టుకున్న క్యూటీ గర్ల్ ఫీలింగ్ కి ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని ఇన్నోసెంట్ ఫేస్ తో రిక్వెస్ట్ చేసింది మున్ని. ఏంటి ఇంకోసారి రావద్దు అని చెప్తావా అని అంత డల్ ఫీలింగ్ లో కూడా దబాయింపుగా అడిగింది క్యూటీ. పిల్ల దబాయింపుకి తడబడుతూ నో మ్యామ్ అలా కాదు అని ఎక్స్క్యూజ్ అడుగుతూనే మీరు ఏమి అనుకోనంటే ఒక్క మాట మ్యామ్, నిజంగా మీరు బ్రేస్లెట్ హుక్ కోసమే వచ్చారా అని తటపటాయిస్తూనే అడిగింది మున్ని. అసలే పెద్ద పెద్దగా ఉండే క్యూటీ కళ్ళు మున్ని ప్రశ్నతో మరింత పెద్దగా మారితే సారీ మ్యామ్, ఇది మీ పర్సనల్, బట్ సార్కి ఇంతవరకు ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. అసలు సార్కి ఎటువంటి ఆలోచన కూడా లేదు. బట్ మీరు ఇంత ఇంట్రెస్ట్గా ట్రై అంటూ ఆగిపోయింది మున్ని. పూర్తిగా అడగాలని ఉన్నా ధైర్యం చేయలేకపోతోంది మున్ని. అయితే తన డౌట్ తెలుసుకునే ప్రయత్నంలోనే అభినవ్కి గర్ల్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మున్నిని పిచ్చి ఆనందంతో గట్టిగా పట్టుకొని గిరగిరా తిప్పి వదిలింది క్యూటీ. నా హార్ట్ లాక్ చేసుకున్న మీ రౌడీ లాయర్ నా మెడలో 3 ముళ్ళు వేసే వరకు బ్రేస్లెట్ కి హుక్కు దొరకదు, దొరికినా నేను తీసుకోను అని కుండ బద్దలు కొట్టి తూనిగలా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది క్యూటీ బేబీ. పాప మున్ని బొంగరల్లా తిప్పిన క్యూటీ పాప తిప్పుడికి తిరుగుతున్న తలతో కుర్చీలో కూలబడి తరంకి కాల్ చేసి మ్యాటర్ కన్వే చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. దీనికోసమే వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ ఫొటోస్ పంపించాను. ఈ రోజు ఈవినింగ్ కాల్ చేసి సార్కి మొత్తం చెప్పేస్తా అని ఫుల్ జోష్లో ఉన్నాడు డాక్టర్ బాబు. ఏదో ఒకటి చేసుకో, ఫస్ట్ అయితే నేను రింగులు కొడుతున్న నా హెడ్ ని సెట్ చేసుకోవాలి అని మున్ని అంటూ ఉంటే ఓకే హ్యావ్ ఏ నైస్ డే అని కాల్ కట్ చేశాడు తరణ్. అవడానికి డాక్టర్ అవుతున్నాడు కానీ బొత్తిగా బుర్ర ఎదగలేదు అని డాక్టర్ బాబు బ్రెయిన్ మెచ్యూరిటీకి మెచ్చుకుంటూ ఫోన్ పక్కన పడేసి తల పట్టుకుంది మున్ని. క్యూటీ కాన్ఫిడెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్న తరణ్ అదే ఉత్సాహంతో రాజ్కి టెక్స్ట్ చేస్తూ తన వెనుక స్టెప్స్ మీద ఉన్న జయదేవ్ గారిని గమనించలేదు. ఆఫీస్ కి స్టార్ట్ అయిన జయదేవ్ గారు మానస గారితో పాటుగా స్టెప్స్ దిగుతూ ఉండగానే తరణ్ మాటలు విన్నారు. స్టెప్స్ మీద నుండే ఇద్దరు లిటిల్ బిట్ ముందుకు బెండ్ అయ్యి తరణ్ టెక్స్ట్ మ్యాటర్ కి పెద్దవి చేసిన కళ్ళతో స్కాన్ చేసి నమ్మలేని ఆశ్చర్యంలో మొహాలు చూసుకున్నారు.
మనిద్దరికీ తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది అని అడిగిన మానస గారికి, వాడు నీ దత్తపుత్రుడు, నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది, రా ఈ దాగుడు మూతలేంటో తేల్చేద్దాం ఇప్పుడే అని అంటూ అడుగు ముందుకు వేసిన జయదేవ్ గారిని అదే ఎక్సైట్మెంట్ లో అనుసరించారు మానస. అమ్మయ్యా, నా పని పూర్తి చేశా, ఇక ఈవినింగ్ సార్కి కాల్ చేస్తే మాట్లాడాలి అని అనుకుంటూనే ఫోన్ పాకెట్లో పెట్టుకుంటూ తిరిగిన తరం ముందు జయదేవ్ మానస గారు. లేని కోపంతో కళ్ళు పెద్దవి చేసి సీరియస్ గా చూస్తున్న వాళ్ళ దర్శనంతో గతుక్కుమన్నాడు తరణ్. ఆంటీ, అంకుల్, మీరు మీరెప్పుడు వచ్చారు అని తడబడుతున్న కంగారుతో డౌట్గా అడుగుతున్న తరణ్ చెవి మెలేశారు మానస. ఏరా, మాకు తెలియకుండా తెర వెనక నారదుల్లా అన్ని నడిపించేస్తున్నావా అని సీరియస్ గా కార్నర్ చేసిన జయదేవ్ గారికి జరుగుతున్నది చెప్పలేక తప్పలేదు డాక్టర్ బాబుకి. అంతా విన్న మానస గారి మొహం సంతోషంతో వెలిగిపోయింది. చూసారా చూసారా, నా కొడుకు ఎక్కడున్నా సరే అందరి మీద ఒక కన్నేసి ఉంచుతాడు అని రాజు గురించి గొప్పగా మురిసిపోతున్నారు మానస. హహ, చూస్తున్నా చూస్తున్నా కృష్ణ పరంధాముళ్ళ చక్రం బాగానే తిప్పుతున్నాడు, కానీ ముందు మనం ఉన్నామన్నదే నీ కొడుక్కి కనబట్టలేదు అని కోపం చూపారు జయదేవ్. నిష్ఠూరు మారుతున్న భర్త కోపానికి జబ్బ మీద చర్చి, చాలే ఊరుకోండి, రామలక్ష్మణుల్లా పిల్లలందరూ ఒక్క మాట మీద ఉన్నారు, వాళ్ల వరకు అనుకుంటే మన్ని దాటవేస్తారా అని చిట్టపట్టలాడుతున్న భార్య మాటలకు అడ్డుపడుతూ, వాళ్ళిద్దరూ రామలక్ష్మణులేంటి మానస, కృష్ణార్జునులు అంటూ మారుతున్న వరుసలు సరిచేశారు. చాలే సమ్మడం, తప్పులు పట్టుకోవడానికి మాత్రం సరిగ్గా పక్కనే ఉంటారు అని రుసరుసలాడుతూ, నా కొడుక్కి ఫోన్ చేయండి, మాట్లాడాలి అన్నారు ఊరకలు వేస్తున్న ఉత్సాహంతో. సంబంధం లేకుండా కోరిన కోరికకి ఇప్పుడు ఫోన్ ఏంటి మానస అని ఎదురు ప్రశ్నించారు జయదేవ్. నా కొడుకు నేను ఎప్పుడైనా మాట్లాడుకుంటాం, మధ్యలో మీకేంటి నొప్పి అని గొంతు పెంచిన మానస గారి గడుసుతనానికి, అయ్యో నా ఉద్దేశం అది కాదు మానస, 24 గంటలు కొట్టుకుంటున్నా ఊపిరి సలపనంత వర్క్, అభినవ్ కూడా వచ్చి వాడికి తెలిసిన హెల్ప్ చేస్తున్నాడు, సగం కూడా సాల్వ్ కాని ప్రాబ్లంకి ఇక్కడ ఇంతమంది కష్టపడుతున్నాం, ఇంకా అక్కడ నీ కొడుకు ఒక్కడే అంతా చూసుకోవాలి, పనిలో పడితే తిండి నిద్ర కూడా మర్చిపోయేవాడికి ఇప్పుడు ఫోన్ చేయడం అవసరమా, ఆలోచించు మానస, పగలంతా పని చేసి చేసి అలసిపోయి ఉంటాడు, అసలు ఇప్పుడు కూడా పడుకున్నాడో లేదో అని చెప్తూ ఉంటే, నిజమే కదా అనుకుంటున్న మానస గారి మొహంలో ఉత్సాహం ఎగిరిపోయింది. ఆంటీ, సార్ ఒక్కరే ఉన్నా 100 మందికి సమానం, సింగిల్ హ్యాండ్ తో అన్ని ఫట్ ఫట్ సెట్ చేసేస్తారు, మీరు దాని గురించి అస్సలు ఫీల్ అవ్వద్దు, 10 మంది కష్టమైన పనైనా సరే సార్ చాలా ఈజీగా చేసేస్తారు, సార్ బ్రెయిన్ అంత షార్ప్ గా గ్రేట్ గా వర్క్ చేస్తుంది, అసలు అమెరికా నుంచి సార్ పంపే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూనే ఇక్కడ అందరూ వర్క్ చేస్తున్నారు అని బలుపు బాబు గొప్పలు డప్పు లేకుండా లౌడ్ స్పీకర్ వాయిస్ తో చెప్పిన తరణ్ మాటలు తిరిగి మానస గారిలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మా వాడి వెనక భజన చేయడానికి ఇంతమంది భక్త బృందం ఉండగా ఇక నా భార్యకి నా కష్టం ఎక్కడ కనబడుతుంది అని ఆయన గురించి ఒక్క మాట కూడా లేని తరణ్ పొగడ్తకి ఉడుకు ముత్తానంతో కళ్ళు చిన్నవి చేశారు. జయదేవ్ గారి ఫేస్ ఎక్స్ప్రెషన్ కి కొడుతున్న డబ్బాకి బ్రేక్ వేసి నాలుక ఖర్చుకుని సైడ్ కి తిరిగాడు తరణ్. చెప్పరా, చెప్పు, మేమందరం పెద్ద వేస్ట్ ఫెలోస్ అని కూడా చెప్పు, ఎన్ని సంవత్సరాల నా కష్టం మీద కింగులా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు వాడు, ఆ పొజిషన్ నిలబెట్టుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి, ఇంతోటి దానికి ఎంత బిల్డప్ ఇస్తున్నారా అని ఫుల్ ఫ్రస్ట్రేషన్ తో చీవాలెత్తారు. చాలండి, మీరు మీ పిచ్చి మాటలు, మీరు 10 ఆకులు సంపాదించి పెడితే వాడు వాడి తెలివితో కష్టంతో వాటిని పెంచి ఒక పెద్ద కోటను నిర్మించి అందులో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. కొడుకు గొప్పతనాన్ని ఒప్పుకోవడానికి పెద్ద మనసు ఉండాలి, అది మీకు లేదు, కానీ వెళ్ళండి, వెళ్ళి అబ్బాయి చెప్పినట్టు చేయండి అని ఆదేశించి ఉడుక్కుంటున్న భర్త జబ్బ మీద మరొకటి వేసి, నువ్వు రారా, వాడి గురించి నువ్వు మాత్రమే కరెక్ట్ గా చెప్తావు అంటూ తనల్ని పట్టుకొని తనతో తీసుకుపోయారు మానస గారు. వాడికి కాలేజ్ ఉంది మానస అని నిలబడిన చోటు నుంచే జయదేవ్ గారు అరిచి చెప్తూ ఉంటే, మాకు తెలుసులేండి, మేము పంపించుకుంటాము, వాడి కాలేజీ గురించి దిగులు పెట్టుకోకుండా అబ్బాయి చెప్పిన పని మనసు దగ్గర పెట్టుకొని సరిగ్గా చేయండి అని అంతే నిష్ఠూరంగా ఎదురు వచ్చింది మానస గారి ఆన్సర్. వీడి ఇంట్లో ఉన్నా విదేశాల్లో ఉన్నా ఆఖరికి అంతరిక్షంలో ఉన్నా సరే వీడి పుణ్యమాని నాకు నా పెళ్ళాం దగ్గర చీవాట్లు తప్పవు అని రాజుని తలుచుకుంటూనే ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు జయదేవ్.
రాజ్ కష్టం గురించి బ్రేక్ లేకుండా పేజీలు పేజీలు పొగడ్తలు తరం ఫ్రేమ్ చేస్తూ ఉంటే లోకాన్ని మర్చిపోయారు మానస. తిండి తిప్పలు కూడా లేకుండా ఎంత కష్టపడిపోతున్నాడు అని కొడుకు కష్టం మీద కొట్లాడుకుంటున్న ఈ అమాయకపు అమ్మా నాన్నల ఊహలకందరి మరొక లోకంలో హంసపాపతో విహరిస్తున్నాడు రాజ్. హంసపాపని సెట్ చేసుకోవడానికి డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ ఐడియాస్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఇక్కడ చాలా కష్టపడుతూ ఉన్నాడు మన బలుపు బాబు. మనసును మరింత ఉత్సాహపరుస్తున్న సముద్రపు గాలి, ఏట చూసినా ఒకే కౌగిలిలో పరవశంగా కదలాడుతున్న చింతలు, మనసు తెలియని కొత్త కొత్త చిక్కుముడులను మది రేపుతూ ఉంటే తప్పప్పుడు తెలుసుకోలేని సందిగ్ధంలో రాజ్ కౌగిలిలో ఒద్దికగా ఒదిగిపోయి అతని అడుగులో అడుగు కదుపుతోంది సహస్ర. ఎందుకో తెలియడం లేదు, అలా అని తప్పుకోవాలని కూడా అనిపించడం లేదు. వాడి మాయలో పడిపోతున్నావు అని మైండ్ హెచ్చరిస్తూ ఉంటే ఈ మాయ చాలా బాగుంది, ఇలాగే ఉండిపో అని మనసు వేడుకుంటోంది. ఏమవుతుంది నాకు, ఎందుకు వీడి క్లోజ్నెస్ కి నో చెప్పలేకపోతున్నాను అని అప్పటికే వేల సార్లు ప్రశ్నించుకున్న ప్రశ్న మళ్ళీ సంధించుకుంటూ రాజ్ షోల్డర్ మీద ఉంచిన తలని నెమ్మదిగా పైకెత్తి చూసింది. ఉండడం సహస్రతోనే ఉన్న బలుపు బాబు కళ్ళు దేనికోసమో వెతుకుతున్నట్టు సరౌండింగ్స్ కవర్ చేస్తున్నాయి. పదునైన అతని చూపులు దేనికోసమో తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇన్ని రోజులు రాజ్తో ఇంత క్లోజ్ గా ఉన్న సహస్రకి అది తెలుసుకోవడం చాలా చిన్న విషయం. నన్ను అన్ని వైపుల నుండి కన్ఫ్యూజన్ తో లాక్ చేసి వీడి పిచ్చి నాకెక్కిస్తూ వీడు మాత్రం ఇక్కడ లేడు అని షూ కాలుతో అయ్యగారి మీద గట్టిగా ట్యాప్ చేసి ఎవరి కోసం చూస్తున్నావు అంది పళ్ళు బిగించిన కోపంతో. హంసపాప ప్రశ్నతో పెదవుల మీద కన్నింగ్ స్మైల్ చేరితే గేలానికి చిక్కబోతున్న చేప పిల్ల కళ్ళ ముందు కదులుతున్న స్పార్క్ నింపిన కళ్ళతో నీకన్నా బెటర్ గా డాన్స్ చేసే పార్ట్నర్ కోసం వెతుకుతున్నా అని ఫుల్ యాటిట్యూడ్ తో పాపకి తిక్కరేగేలా ఆన్సర్ ఇచ్చాడు. అప్పటి వరకు తన బాడీ మీద వేళ్లతో ఆడుతూ కెమిస్ట్రీ ఫిజిక్స్ అని ఏదేదో చెప్పి తనని డిస్టర్బ్ చేసిన రాజ్ ఆన్సర్ ఇప్పుడు ఇలా వినడమే నిప్పుల మీద ఉప్పు కళ్ళు వేసినట్టు చిటపటలాడింది సహస్ర హార్ట్. మైండ్ గురించి అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఒక లెవెల్లో వాడి గురించి చెప్తే విన్నావు కాదు అని మొట్టికాయలు ముడుతోంది లోపల నుంచి. ఉడికిపోతున్న బంగాళదుంప మొహంతో రగిలిపోతున్న హంసపాప కోపానికి సేమ్ కార్నర్ స్మైల్ తో ఏంటే అలా చూస్తున్నావు, నువ్వు డాన్స్ లో వీరనాట అనుకుంటున్నావా అని రెట్టించాడు. నీ బొందరా నీ బొంద, నేను అడిగానా డాన్స్ కావాలని? నీ సుత్తి మొహానికి నా వెంటపడి మరి లాక్కొచ్చి ఇక్కడ నీ ఇష్టానికి నా నడ్డి పట్టుకుని తిరుగుతూ నీ ఇష్టానికి నా బాడీతో ఆడుకుని ఇప్పుడు ఇటువంటి చెత్త డైలాగులు కొడతావా అని పిచ్చి పిచ్చిగా తిట్టేసి రాజ్ని విదిలించుకుని వెళ్ళిపోయింది సహస్ర. అదే కోరుకున్న రాజ్ క్షణంలో అక్కడి నుంచి మాయమైపోయాడు. సక్సెస్ఫుల్ గా చెప్పిన పని చేసిన అమ్మాయికి డాలర్స్ చేతిలో పెట్టి తనకు రూమ్ చూపించమని తన మనిషి ఇచ్చి పంపించి డ్రింక్ సర్వ్ చేస్తున్న బ్యారర్తో నెక్స్ట్ థీమ్ కి స్క్రిప్ట్ సెట్ చేస్తున్నాడు మన బల్పు బాబు. తిరిగి చూసిన సహస్రకి డాన్స్ ఫ్లోర్ మీద ఆ చుట్టుపక్కల మళ్ళీ బల్పు బాబు కనిపిస్తే ఒట్టు. వీడికి మెంటల్ బ్రెయిన్ కి గంటకు ఒక అమ్మాయి కావాలి అని పిచ్చి కోపంతో తిట్టుకుంటూ డిస్టర్బ్ అయిన తన మైండ్ తో హార్ట్ కి బుద్ధి చెప్పే పనిలో పడింది. సాడ్ ఫేస్ తో మరొక కార్నర్ లో వచ్చి కూర్చున్న ఆ పార్టీ మెయిన్ స్టార్ దగ్గరికి వచ్చిన బేరర్ సేమ్ లైక్ యూ సార్, బ్రోకెన్ హార్ట్ అని సహస్రను చూపించి డ్రింక్ గ్లాస్ ముందు పెట్టి వెళ్ళిపోయాడు. నిర్లిప్తంగా ఉన్న కళ్ళలో నిశేధితో ఊసులాడుతున్న సహస్రను 2 నిమిషాలు అలా గమనించి డ్రింక్ గ్లాస్ తీసుకొని తన దగ్గరికి చేరాడు వాడు. మరి అసలు మన బలుపు బాబు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? దీని వెనుకున్న రీజన్ ఏంటి? సహస్ర మనసు తెలుసుకోవడానికా? మన హంసపాప కళ్ళలోకి ఒక షార్ప్ లుక్ తో దూసుకుపోయి తన మనసు స్కాన్ చేయగల బలుపు బాబుకి ఇన్ని ఫీట్లు అవసరమా? మంగళ్ పాండే సెట్ చేసిన గుంట నకల నెక్స్ట్ మూవ్ ఏమిటి? వాళ్ళ నుంచి సహస్ర సేఫ్ గా బయటపడుతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.